ఈరోజు ఈ జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో బిచ్కుందాలో మున్సిపల్ ఎన్నికలు 12 వార్డులు జరుగుతున్నాయి. ఆ వార్డుల సభకు 12 వార్డులు జరుగుతున్నాయి. ఈ సభ ఆయనకు ఎట్లయితే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు లక్ష్మీకాంతరావు అన్న అంటే పేదల పక్షపాతి, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి వచ్చిన బిడ్డ, అందరి గురించి ఆలోచించే బిడ్డ. మీ అందరికీ నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతానికి తెలుసు. మీరు ఇక్కడికి వస్తుంటే కూడా మా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా వస్తుంటే చెప్తారు, అన్న మేము పిలవగానే పలికే నాయకుడు, మా మధ్యలో ఉండే నాయకుడు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు లక్ష్మీకాంత్ అన్న ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కావడం మా అదృష్టం అని చెప్పి మీరందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నాం. అన్న కూడా మీ గురించి కూడా అలాగే ఆలోచించే వ్యక్తి, ఎక్కడ ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి లక్ష్మీకాంత్ అన్న. ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల గురించి ప్రచారం గురించి ఇంత సభ నిర్వహిస్తున్నందుకు కూడా అన్నకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగానే మా డిసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్, మొన్ననే ఎన్నికైన మల్లికార్జున్ గారికి, అదేవిధంగా సచిన్ గారికి, ఏఐసిసి మెంబర్ గారికి సచిన్ గారికి, ఇక్కడ ఉన్న మా సర్పంచ్లకు, మార్కెట్ కమిటీ మెంబర్లకు, కాబోయే కౌన్సిలర్ వార్డు సభ్యులకు అందరికీ కూడా 12 మందికి అందరికీ తెలుసు పేర్లు, ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరికీ కూడా కౌన్సిలర్ అభ్యర్థులకు, అదేవిధంగా మొన్ననే ఈ కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున గెలిచిన సర్పంచ్లు అందరికీ, మరియు మా అక్కలకు, మా అమ్మలకు, మా చెల్లెళ్లకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఈ రోజు మీరు చెప్తుండ్రు, ఇంతకు ముందు కూడా ఎలక్షన్లలో ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందుతుందంటే గతంలో 10-15 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎప్పుడు కూడా ఇంత ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఈ రోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన లక్ష్మీకాంత్ అన్న గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా. ఈ ప్రాంతానికి కూడా ఈ పిచ్చుకుందా కూడా మున్సిపాలిటీ లేకుంటే, గ్రామ పంచాయతీ ఉంటే కూడా ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం కూడా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఘనత కూడా లక్ష్మీకాంత్ అన్న గారిది. ఈ రోజు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, గతంలో ఏం చేసింది, ఇప్పుడు కూడా ఏం చేసింది అని చెప్పి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాపాలన, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఆ రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రోజు ఉచితంగా కరెంటు 200 యూనిట్ల కరెంటు, నెలకు 800 రూపాయలు బటన్ పడేది కూడా, జీరో కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు కూడా ఒకటే మాట, మా పేద బిడ్డలకు అందరికీ భూములు ఉండాలని చెప్పి లావణ్య పట్టా భూములు, అసైన్మెంట్ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ రోజు గుర్తుంచుకోండి, మీరు ఈ రోజు ఈ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా సోనియా గాంధీ అని చెప్పి చెప్తున్నాం. సోనియా గాంధీ దయ వల్లనే ఈ తెలంగాణ వచ్చింది, ఈ ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాం అంటున్నాం. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వంలో మీరు కూడా మీ వాడలో, మీ బస్తీలో ఏమైనా సమస్యలు ఉంటే ఎవరికి చెప్పాలి? మీ కౌన్సిలర్ అభ్యర్థులకు చెప్పాలి. మీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మీ వాడలో, మీ బస్తీలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు జాగాలు ఇప్పిమని చెప్పి చెప్తారు ఎమ్మెల్యే దగ్గరికి. మీ బస్తీలో రోడ్డు లేకపోతే రోడ్డు గురించి చెప్తారు, మీ బస్తీలో మోరీ లేకపోతే మోరీ గురించి చెప్తారు, మీ బస్తీలో పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పియాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారికి చెప్తారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ మనది, మీ గురించి ఆలోచించే పార్టీ మనది, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12 మంది అభ్యర్థులను రికార్డు సృష్టించాలి. బిచ్చుకున్న 12 మంది అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపేయండి, అన్ని వర్గాలు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ రోజు బీసీ కులగణన చేసి మన శాతం ఎంతెంత ఉందని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా ముదిరాజులకు కూడా, ఎందుకంటే అన్న మీకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2023లో ఒక ముదిరాజ్ బిడ్డకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరన్న. 50 లక్షల మంది ఉంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు మేము బలమెత్తే మా ముదిరాజులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారన్న. అలాంటిది ఈ రోజు ముదిరాజులకు మంత్రివర్గం తీసుకున్నాడు. ఈ రోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చిండు, చేప పిల్లలు ఇస్తుండు. అదేవిధంగా మనకు ఇక్కడనే ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మన ముదిరాజులకు 24 మందికి సర్పంచ్ గెలిపించుకుంటూ ఈ రోజు సాయిని కూడా కౌన్సిలర్ ఇచ్చిండు. అంటే మన ముదిరాజులు కూడా ప్రతి వార్డులో ఉన్న ముదిరాజులు కూడా అన్ని కౌన్సిలర్లకు మద్దతు తెలిపి భారీ మేరతో గెలిపించాలి. ముదిరాజులే కాదు,
మైనార్టీలు, ఎస్సీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మా పిల్లలను గెలిపియండి. వీళ్ళందరూ కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఎలాంటి సమస్యలు కూడా మన జాతి విషయంలో, బీసీల విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా నా దృష్టికి తీసుకోండి. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని కూడా అవన్నీ నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరోసారి చెప్తున్నా, 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయడమ్మా. వాళ్ళు గెలిచిన తర్వాత మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లక్ష్మీకాంత్ అన్న, రేవంత్ రెడ్డి అన్న ఇద్దరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ.